నా ఒపీనియన్ అయితే క్రెడిట్ అనేది మేజర్ క్రెడిట్ వైఎస్ఆర్సీపీకి వస్తుంది సార్. ఎందుకు అనేది నేను క్లియర్ గా చెప్తా చూడండి. భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క శిలాఫలకం అంటే శంకుస్థాపన 2019 ఫిబ్రవరిలో జరిగింది. కేవలం 40 రోజులు 50 రోజులు ఎలక్షన్ ఉందనగా జరిగింది. అప్పటికి ఎలాంటి పర్మిషన్స్ కానివ్వండి ఏమీ రాలేదు. సో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అసలు ఈ జిఎంఆర్ కి శాంక్షన్ ఎల్ఓఎల్ కానివ్వండి ఆ టెండర్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళు దక్కించుకున్న కూడా 2020లో అంటే జిఎంఆర్ ఎంటర్ అయింది 2020లో. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది పీపీపీ మోడల్లో డెవలప్ చేస్తున్న పోర్ట్. ఈ పీపీపీ మోడల్లో జరిగేటప్పుడు అసలు ప్రభుత్వం యొక్క రోల్ ఏంటి ఇందులో? పౌర విమాన శాఖ నుంచి పర్మిషన్స్ అండ్ ఎయిర్లైన్ సెక్యూరిటీస్ నుంచి పర్మిషన్స్, పొల్యూషన్ బోర్డ్స్ నుంచి పర్యావరణం నుంచి పర్మిషన్స్ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్స్. ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి హైయెస్ట్ క్రూషియల్ వర్క్ ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ కాంపెన్సేషన్ పేమెంట్స్. సో ల్యాండ్ ఎక్విజిషన్స్ అండ్ ఈ ల్యాండ్స్ లో ఏదన్నా భూ వివాదాలు ఉంటే కోర్టు క్లియరెన్స్లు. పీపీపీ మోడల్ లో పెట్టుబడి కానివ్వండి కన్స్ట్రక్షన్ కానివ్వండి ఇవన్నీ కూడా జిఎంఆర్ చూసుకుంటది. సో ప్రభుత్వ రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంప్లీట్ అయినవి. ఇవన్నీ కూడా 2023 మే టయానికి ఎవ్రీథింగ్ అసలు ఏ పెండింగ్లు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంప్లీట్ అయినవి.